అంటే మొన్న లోకేష్ గారు ఇచ్చిన స్పీచ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 2 బ్రాండ్లు అనగానే చంద్రబాబు బ్రాండ్ అని చెప్పని అన్నారు. దీని పట్ల మీరేమంటారు? కరెక్టేనమ్మా. ఈ రోజు ఒక అధ్యక్ష పదవి ఇచ్చారు ఒక పార్టీకి. 44 సంవత్సరాలు ఒక పదవిలో ఉన్న ఆ పదవిని తీసుకొచ్చి లోకేష్ గారికి ఇచ్చారంటే దానికి తగన వ్యక్తే. ఓకేనా? నేను గూగుల్ తెచ్చా, నువ్వు గొడ్డలరా అబ్బాయి అని గర్వంగా అన్నాడంటే మరి నిజం అది. లోకేష్ గారు అట్లాగే ఎదుగుతున్నారు. ఎన్ని విమర్శలు చేశారు, పప్పు పప్పు అన్నారు. మరి ఇప్పుడు నిప్పులాగా నిలబడి సమాధానం చెబుతున్నాడు. ఎవరికైనా కానీ అడిగే క్వశ్చన్లకు కానీ జవాబులకు కానీ అబ్బా ఏం మాట్లాడుతున్నాడు, నాయకులతో ఎలా నచ్చుకోవాలి ఏంటి అనేది భారతదేశం మొత్తం తిరుగుతున్నాడంటే మరి అది చాలు. ఎదిగాడు. అర్థమైందా? ఏ పరంగా కానీ ఒక ఐపీఎల్ మ్యాచ్ విధానం ఏం తెలుసు నీకు? అది కాదు, కటౌట్లు కట్టుకుని అది మా తిరుపతి దేవస్థానం ఎట్లాంటిదమ్మా? ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ పరంగా వెళ్ళి పూజ చేయాలి, కానీ ఆ తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసి ఆ అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు జనంలో ఎట్లా తిరిగాడు? జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా తిరిగారయ్యా. పాదయాత్ర చేశారు, ముద్దులు పెట్టారు, ఎంత బాగా తిరిగారు. మరి 4 సంవత్సరాలు 2019 జనం ఎప్పుడు అయిందో తెలియదు కానీ నాకు అప్పటి నుంచి ఏమయ్యారయ్యా? అరే ఏమో బయటకు వస్తే కటౌట్లు కట్టుకోవడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే లేదు, ఒక ఎమ్మెల్యే వెళ్ళిందే లేదు. ఎంత దూరం చేశారో తెలుసా ఒక పార్టీని. వాలంటరీ ఒకటి పెట్టాడు, పనికి మాలిన వాలంటరీ వ్యవస్థ. ఏందన్నా తిరుపతిలో ఎవరిని దేనికి వెళ్ళారా? 60 మందినా? 60 మందినా? మరి నువ్వు 60 మంది అంటావు? 60 మంది రైట్. అది అంతే. అది మంచి మాట అన్నాడు అన్నా. నేను ఈ రోజు తిరుపతి మొన్న శుక్రవారం వెళ్ళాను, 10 లడ్లు తెచ్చుకున్నా. నేను రోజుకు ఒక లడ్డు తింటున్నాను. నాకు జలుబు దగ్గు నా దగ్గరికి రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లేదు సార్, 2 లడ్లు తెచ్చా. 2వ రోజుకే జలుబుడు. మరి అదే ఇట్లాంటి మాటలే. అదే జలుబు దగ్గు చేసింది కాబట్టి తెలియదురా బాబు, జలుబు దగ్గు చేసింది కాబట్టి తెల్లా నేను. మరి మా గ్రేటర్ హైదరాబాద్ లో అంటే బస్సుల పరంగా చూస్తే ఆంధ్రాలో అంత లేదు. ఓకేనా? తెలంగాణ విధానం అనేది వేరు. ఫ్రీ బస్సు పెట్టారంటే గవర్నమెంట్కి ఆదాయం ఉంది, సరిపోతుంది, పెట్టుబడి పెడుతుంది. కానీ అక్కడ ఫ్రీ బస్సు పెడతాం వల్ల లేడీస్ ప్రయోజనం అనేది లేదు. ఓకేనా? ఆటోలోనే ఎక్కుతున్నారు, ఆటోలోనే ఆమె అమలు చేశారయ్యా. అది ఉపయోగించుకునేవాడు ఉపయోగిస్తున్నారు. అన్ని పల్లెటూర్లకు తిరగవుగా, అన్ని పల్లెటూర్లలోకి తిరగవు. మాట్లాడదండ్రా మరి పక్కవో మాట్లాడు, మాకు లేదు మాట్లాడతాను రా, మాట్లాడతాను రాడికి